కోలీవుడ్ నటుడు హీరో కార్తీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడిందని, దీనిపై క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినని అన్నారు. అసలు వివాదం ఏంటంటే, హీరో కార్తీ తన తాజా సినిమా సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డూ వ్యవహారంపై జోక్ చేశారు. ఈవెంట్లో భాగంగా యాంకర్ లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు బదులిచ్చిన కార్తీ, లడ్డూ టాపిక్ వద్దు, ఆ అంశం ప్రస్తుతం చాలా సెన్సిటివ్ అంటూ కామెంట్ చేశాడు. లడ్డూ వ్యవహారాన్ని జోక్గా తీసుకోవడమే కాకుండా దానిపై సెటర్లు వేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. లడ్డూ విషయంపై కామెంట్ చేయడం సరికాదు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. మరోసారి అలా అనకు కార్తీ. ఓ నటుడిగా కార్తీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ లడ్డూ విషయంలో కార్తీ చేసిన వ్యాఖ్యలు సరికాదు అని పవన్ అన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన హీరో కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనకు తిరుమల శ్రీవారంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చారు. తను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హిందూ సాంప్రదాయాలంటే తనకు ఎంతో గౌరవమని కూడా చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్కు ఎక్స్ వేదికగా క్షమాపణలు కూడా కోరారు. దీంతో హీరో కార్తీ వివాదంకు ఫుల్ స్టాప్.